రాంపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని నిన్న గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఈ రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ మనతో పాటున్నారు. అన్న నమస్తే. ఏం జరిగింది అన్న? హనుమాన్ విగ్రహం మీద ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు పగబెట్టుకున్నారు, ఏంది రాత్రి? డైలీ పొద్దున 4 గంటలకు వచ్చి మేము కడుగుతాం, గుడిని గడిపించి పూజకి స్టార్ట్ చేస్తాం. డైలీ అదే మాదిరిగా ఇవాళ వచ్చినాం. వచ్చి పూజ చేసి ఇక్కడికి వస్తాకల్లా గద చెయ్యి ఇరిగిపోయి కింద పడి ఉన్నది. దాన్ని చూసినాక ఏం చేద్దాం, అంతా ఇంకోటి చేసి చేయడం లేరు, ఎక్కడ ఏం దొరకలే, అక్కడనే ఉన్నాయి. ఇమ్మీడియట్లీ పిఎస్కు కంప్లైంట్ ఇచ్చినాం. ఆఫీసర్స్ అంతా వచ్చిర్రు. దాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసారు దీన్ని. ఇప్పటికైతే మనకు పెట్టి కూడా సంవత్సరం అయింది విగ్రహం పెట్టి. ఎట్లాంటి ఇబ్బందులు కాలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి అధికారులకు చెప్పినాం, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినాం. ఇక ముందు కావద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇది రామ భక్తులు చాలామంది రాంపల్లి పేర్లనే ఉంది. కాదు, ఇప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయొచ్చునా? ఇప్పుడు ఆడ లింగం ఉంది, ఆ లింగం మీద చెప్పులు పెట్టి మరి ఎక్కి చేసిందని చెప్తాం. చూసినాం, చూస్తాకల్లా చెప్పులు ఉన్నాయి ఆడ. మేము అది రామ పాదాలు ఆడ పూజ చేస్తాం. ఫస్ట్ చేసినాకనే మీద హనుమంతుకు చేస్తాం. చూసాక కింద చూసాకల్లా చెప్పులు ఉన్నాయి. చెప్పులు పక్క జరిపినాం. పక్క చూసాక ఇవి వాడు ఉన్నాయి. అప్పుడు తెలిసింది మాకు ఇది ఇట్లా అయిందని. ఇక్కడ ఏమైనా క్లాషెస్ ఉన్నాయా? 2 వర్గాల మధ్య ఏమన్నా కానీ క్లాషెస్ ఉన్నాయా? రాంపల్లి అంటే రాముడు నడిచిన ఊరు ఇది. అస్సలు ఏ పార్టీలలో కానీ ఎవరు కానీ ఇంత ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఇది గుర్తు తెలియని వ్యక్తులా, లేకపోతే ఇంకెక్కడ వచ్చి బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ, హిందువులు అంటే వడనాల వాళ్ళ, అంతే ఉంటుంది. సీసీ కెమెరాలు పనిచేస్తామని చెప్తున్నారు పోలీసులను అడిగితే. పోలీసుల వివరణ తీసుకుంటే ఏంటి? కెమెరాలు మంచిగా పనిచేస్తున్నాయి, కానీ మొన్న ఇది కేబుల్ ప్రాబ్లం వచ్చి కేబుల్ అంతా కట్ చేసారు కదా, వైర్లు అని, కేబుల్ అని. ఆ వైర్లు కట్ చేయడంలో డిస్టర్బెన్స్ అయింది. ఆల్రెడీ వస్తుండే. ఇప్పుడు ఎవరైతే మనకు ఫిట్ చేసిండో ఆయన వస్తుండు, తీస్తాడు, ఎట్లాగైనా తీస్తాడు. అది రికార్డ్ అవుతుంది, ఎట్లాగైనా కాకుండా ఏదో ఉంటాయంట వాళ్ళ తన కంపల్సరీ చేస్తూ వచ్చిన దగ్గర కూడా కుషాలను దాటిండు. ఇప్పుడు ఆలయ చైర్మన్గా విగ్రహం ధ్వంసం మీద మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? హిందువులకు ఏం చెప్తా ఉన్నారు, అట్లాగే పోలీసులకు ఏం డిమాండ్ చేస్తాం? పోలీసులకు ఒక్కటే చెప్తున్నాం, ఎవరైనా సరే పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. ఇందులో మేము 1 నెల తిరగక ముందుకు ఇప్పుడు కార్తీక మాసం వచ్చేది, అందులో వార్షికోత్సవం కూడా ఉన్నది కార్తీక మాసంలో. అంత లోపే మేము మళ్ళీ అదే జాగాలో పెద్ద విగ్రహం అంత ఊరికి ₹1, ఇంటికి ₹1 వేసుకున్న విగ్రహం 1 నెల లోపల పెడతాం. మీరు విగ్రహం పెడతాం, మన ధ్వంసమైన విగ్రహం పరిస్థితి ఏంటని ఎందుకు? అదే దాని మీద ఎంక్వైరీ చేసి పోలీసులు బట్టి ఇస్తే మాకు ఊళ్ళోకి గొప్ప చెప్తూ అంతా వాళ్ళే చూస్తారు. ఇక పోలీసులు ఏం చెప్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. కంపల్సరీ కమిషనర్ వచ్చిండు, ఏసీపీ వచ్చిండు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే కంపల్సరీ చేస్తాము. ఇది మొన్ననే జరాలనాల్లో నిన్నగాక మొన్ననే అయ్యింది ఒకటి. ఆడ కూడా బాగా దాగి ఉన్న మనిషి దొరికిండు. ఇక్కడ కూడా ఏమైనా జరిగినేమో చూద్దాము. ఇవాళ రేపు అంతా డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి, గంజాయి డ్రగ్స్. ఎవరైనా కూడా ఏం చెప్పలేము కదా మనం. ఇప్పుడు వీళ్ళు చేసి వాళ్ళు చేసి చెప్పలేము కదా. గుళ్ళ మీద కోపం, హిందూ మీద కోపం ఉన్నోడే చేస్తాడు దీన్ని, లేదా తాగి ఉన్నోడే చేయాలి, అంతే, వేరేది ఏం లేదు. ఇది మొత్తానికి హిందూ భక్తుల్ని సంబంధించి విగ్రహం ధ్వంసం ఏదైందో దాన్ని ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేస్తారని ఇక్కడున్న చైర్మన్ భావిస్తూ ఉన్నారు. అట్లాగే ఏదైతే ధ్వంసమైన విగ్రహం ఉందో దాని ప్లేస్లో కొత్త విగ్రహం పెట్టడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు. ఎందుకంటే వచ్చే కార్తీక పౌర్ణమి తర్వాత పూజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొత్త విగ్రహం పెట్టి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్, జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్, జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్, జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత ఈశ యమ కుబేర దిగుపాल जगाते कभी कोविद कही सके कहाते.